కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ బోని కొట్టింది. తొలి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ తొలి పతకం వెనుక ఉన్నది ఓ సామాన్య యువకుడి అసాధారణమైన పట్టుదల, కన్నీళ్లని తుడిచేసిన కఠోర శ్రమ. బీహార్లో రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు, ఒకప్పటి ఈ రిక్షా డ్రైవర్ అయిన 29 ఏళ్ల జండూ కుమార్ గ్లాస్గోలో జరిగిన పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ విభాగంలో చారిత్రాత్మక కాంస్య పతకాన్ని ముద్దాడి భారత్కు మొదటి పతకం అందించాడు. అంతకు ముందు రోజు లైట్ వెయిట్ విభాగంలో తృణముకలలో పతకం చేజారి 4వ స్థానంతో సరిపెట్టుకున్న భారత్కు జండూ కుమార్ ప్రదర్శన నిరాశను తుడిచేసి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ప్రపంచ స్థాయి లిఫ్టర్లు పోటీ పడిన ఈ ఈవెంట్లో జండూ అద్భుతంగా రాణించాడు. పారా పవర్ లిఫ్టింగ్ పోటీదారుల శరీర బరువు, వారు ఎత్తే బరువును బట్టి సంక్లిష్టమైన స్కోరింగ్ పద్ధతి ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. సాధారణంగా గ్రూప్ ఏలో పోటీ పడే ప్లేయర్లకు శారీరక బరువు ఎక్కువ ఉండి వ్యూహాత్మకంగా ఎక్కువ లాభం జరుగుతుంది. కానీ గ్రూప్ బి నుంచి బరిలోకి దిగిన జండూ ఈ సమీకరణాలన్నింటినీ తిరగరాశాడు. మొదటి నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆయన తన రెండో ప్రయత్నంలో 190 కేజీల బరువును విజయవంతంగా ఎత్తి 130.9 పాయింట్లతో సగానికి పైగా పోటీ పూర్తయ్యేసరికి టాప్ ప్లేస్లో నిలిచాడు. తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డు కంటే ఇది 8 కేజీలు తక్కువే అయినప్పటికీ అతడి ప్రదర్శన తోటి పోటీదారులపై తీవ్ర ఒత్తిడి పెంచింది. చివరి ప్రయత్నంలో 196 కేజీల రికార్డు బరువు కోసం ప్రయత్నించి బార్ రాక్ తగలడంతో టైమింగ్ మిస్ అయి తృణప్రాయంలో ఆ అవకాశం కోల్పోయాడు. అయినప్పటికీ అతడు సాధించిన 130.9 పాయింట్లే అతడికి కాంస్యాన్ని ఖాయం చేశాయి. భారత్ కు తొలి పతకం అందించడం తనకు చాలా గర్వంగా ఉందని, త్రివర్ణ పతాకాన్ని చూస్తుంటే మాటల్లో చెప్పలేని ఆనందం వేస్తుందని జండూ మురిసిపోయాడు. పతకం గెలిచాక జండూ భాగోద్వేగానికి లోనవుతూ ఈ ఆనందాన్ని ముందుగా తన తల్లిదండ్రులకు, చిన్ననాటి నుంచి తనతో కలిసి ప్రాక్టీస్ చేసిన గౌతమ్ భయ్యాకు పంచుకుంటానని తెలిపాడు. ఈ విజయం వెనుక జండూ పడిన కష్టం వర్ణనాతీతం. బీహార్లోని నలందా జిల్లా హర్నౌత్ కు చెందిన జండూ పుట్టుకతోనే పోలియో బాధితుడు. రోడ్డు పక్కన ఆలుగడ్డలు, ఉల్లిపాయలు అమ్మే తండ్రికి ఆసరాగా ఉంటూ కరోనా లాక్డౌన్ సమయంలో కుటుంబాన్ని పోషించడానికి ఈ రిక్షా నడిపాడు. 2017లో పారా అథ్లెటిక్స్ లో షాట్ పుట్, డిస్క్ త్రోస్ తో తన క్రీడా ప్రయాణం ప్రారంభించిన జిమ్ లో సాధన చేస్తున్నప్పుడు పవర్ లిఫ్టింగ్ వైపు ఆకర్షితుడయ్యాడు. 2023 నేషనల్ ఛాంపియన్షిప్ కు వెళ్లడానికి డబ్బులు లేక తన ఈ రిక్షాను కూడా అమ్మేసుకున్నాడు. ఆ టోర్నీలో విఫలమైనప్పటికీ అతడిలోని ప్రతిభను పారా ఒలింపిక్ కాంస్య విజేత రాజేందర్ సింగ్ రహీలు గుర్తించి గాంధీనగర్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో శిక్షణ ఇచ్చారు. ఇక అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడని జండూ 72 కేజీల విభాగంలో నేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తూ 2025 బీజింగ్ వరల్డ్ కప్, 2026 ఆసియా అండ్ ఓషియానియా ఛాంపియన్షిప్లలో కాంస్యాలు సాధించాడు. ఇప్పుడు కామన్వెల్త్ పతకంతో దేశం గర్వపడేలా చేసిన ఈ నలంద వీరుడు తదుపరి లక్ష్యం లాస్ ఏంజలీస్ 2028 పారా ఒలింపిక్స్ అని బిగ్ టార్గెట్ సెట్ చేసుకున్నాడు.